నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చాలా కష్టమైన వాటికి చాలా సింపుల్ కోర్స్తో మనం చాలా సమాచారాన్ని తక్కువ సమయంలో నేర్చుకునేలాగా చాలా మంచి కోర్సుని తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క కోర్సు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను ఈ యొక్క వీడియోస్ తాలూకు అన్నిటి యొక్క ప్లేలిస్ట్ అనేది ఇచ్చాను. సో ఆ యొక్క ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం లవాలన్నీ ఈక్వల్గా ఉండి హారాలు వివిధ రకాలుగా ఉండే ప్రశ్నలకు సమాధానం అనేది చాలా వేగంగా ఏ విధంగా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చాలామంది సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఏవైతే హారాలు ఉన్నాయో వాటికి ఎల్సిఎం కడతారు. అయితే మనకు చాలా పెద్ద వాటికి ఎల్సిఎం కట్టాలంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఓకేనా? సో మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తక్కువ టైంలోనే ఈ యొక్క ఆన్సర్స్ని గుర్తించాలి కాబట్టి చాలా సింపుల్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు 1/12 + 1/20 + 1/30 అని ఇచ్చాను ఫస్ట్ సమ్ములో. సో వీటిలో మనకు 1/12ని తీసుకోండి. సో 1/12లో మనకు ఏముంది, 12 ఉంది కదా కిందన. సో 12ని మనం ఏ విధంగా రాయొచ్చు, 3 4 12 అని రాయొచ్చు, లేదంటే ఒక 12 12 రాయొచ్చు. సో దీన్ని మనం భిన్నాల రూపంలో ఏ విధంగా రాయాలంటే 1/3 - 1/4 అనేది మనకు 1/12కి ఈక్వల్గా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అంటే 1/12కు బదులుగా మనం ఏం రాయొచ్చు, 1/3 - 1/4 అనేది రాయొచ్చు. అదేవిధంగా 1/20కి, అదేవిధంగా 1/30కి. సో ఇదే విధంగా మీరు రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. 1/12కి 1/3 - 1/4. సో తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. సో 1/20 అంటే 4 5 20 అంటే 1/4 - 1/5. సో తర్వాత మళ్ళీ ప్లస్ పెట్టండి. సో 1/30 అంటే 1/5 - 1/6. 5 6 30 కదా. సో ఇప్పుడు చూడండి, -1/4 + 1/4. సో ఇవన్నీ మనకు క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మనం మిగిలి ఉంటుంది 1/3 - 1/6, ఓకేనా? సో ఇప్పుడు మనకు చాలా ఈజీ కదా. సో కాసాగా మనకు 6 ఉంది. సో మనకు 2 - 1 1/6. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఓకేనా? సో నెక్స్ట్ మనకు చూద్దాం. సో 1/30 + 1/42 ఉంది కదా. సో దీన్ని కూడా మనం ట్రై చేద్దాం. సో ఇక మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సేమ్ అదే విధంగా చేయాల్సి ఉంటుంది. 1/30ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 6 30 కాబట్టి 1/5 - 1/6. 42ని రాసుకోవచ్చు, 6 7 42 కాబట్టి 1/7 - 1/6 - 1/7. ఆ విధంగా రాయొచ్చు. చూడండి, ఇక్కడ 5 6 30 కాబట్టి 1/5 - 1/6. తర్వాత మనకు 1/42ని 1/6 - 1/7 ప్లస్ తర్వాత మనకు 1/56ని 1/7 - 1/8. సో తర్వాత మనకు 1/72ని 1/8 - 1/9. తర్వాత మనకు 1/90ని 1/9 - 1/10. సో ఈ విధంగా నేను రాసుకున్నాను. సో మళ్ళీ ఫస్ట్ అండ్ లాస్ట్ వే మిగిలి ఉంటాయి. సో మిగతా అన్ని కూడా క్యాన్సిలేషన్ అయితే అవడం జరుగుతుంది. సో ఓకేనా? మొత్తం అన్నిటిని కూడా మీరు కొట్టవచ్చు ఇలాగా. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకు మొత్తం పోయాయి. సో తర్వాత మనకు 1/5 - 1/10 అనేది ఉంది. సో దీనికి వల్ల మనం కాసా కట్టినట్లయితే 10 ఉంటుంది. 2 - 1 అనేది ఉంటుంది. 1/10 అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే చూడండి, 5 6 30 ఉంది, తర్వాత 6 7 42 ఉంది, అక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో తర్వాత మనకు చూసినట్లయితే 7 8 56 ఉంది, 6 7లో 42లో 7 ఉంది, 7 8 56లో అక్కడ కూడా 7 ఉంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ తప్ప నుంచి మిగతా అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో వీటిని మనం పట్టించుకోకుండా డైరెక్ట్గా ఆ 1/5 తర్వాత లాస్ట్లో వచ్చే -1/10 కూడా వేసేవచ్చు అనమాట. సో ఓకేనా? సో అది మీరు ఏ విధంగా ఆలోచించారు, ఎగ్జామ్ హాల్లో మరి ఏ విధంగా అటెంప్ట్ చేశారనే దాని మీదే ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ని బాగా ఫోకస్ చేయండి. సో పైన కూడా మనకు ఇదే విధంగా చేయొచ్చు అనమాట, ఓకేనా? సో 1/12లో మనకు 4 ఉంది, అంతేకాకుండా 1/20లో కూడా 1/4 అనేది ఉండడం అయితే జరిగింది, ఓకేనా? సో తర్వాత మనకి ఏ విధంగా అంటే, సో ఇప్పుడు వరకు 1/20 1/30 అన్నట్టు చేసాం కదా. ఇప్పుడు హారంలో అంటే లవంలో 2 ఉంది అనుకుందాం.
2/15 మనం ఏ విధంగా చేయొచ్చు. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే సో 2 ఉంది కాబట్టి సో 2/3 మైనస్ 2/5 అనుకుంటారు. సో ఆ విధంగా మనం చేసేద్దాం అనుకుంటారు. సో కానీ అది తప్పు. సో మనకు పైన 2 ఉన్నా సరే మనకి ఏం చేయాలంటే 1/3 మైనస్ 1/5 అనేది చేయాలి. సో ఓకేనా. సో అది మనకు కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది ఒక్కోసారి. సో చూసుకోండి 1/3 మైనస్ 1/5 చేస్తే 1/5 చేసినట్లయితే సో మనకి 2/15 అనేది రావడం జరిగింది. సో పైన 2 ఉంది కదా అని చెప్పి చాలామంది ఏంటంటే ఇటువంటి మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా. సో పైన మనకు 2 ఉన్నా లేదంటే 1 ఉన్నా సో సేమ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అక్కడ 3, 4 ఉంటే ఇక్కడ 3, 5 అనేది రావడం జరిగింది. సో 2/15 బదులు మనం ఏం చేయొచ్చు. సో 1/3 మైనస్ 1/5. ఓకేనా. తర్వాత మనకు 2/35 బదులు 5 ఏళ్ళు 35 కాబట్టి ప్లస్ 1/5 మైనస్ 1/7. ఓకేనా. సో తర్వాత మనకు 2/63 బదులు 7 తర్వాత 9 ఏళ్ళు 63 కాబట్టి సో 1/7 మైనస్ 1/9. సో తర్వాత మనకు 2/90 బదులు 1/9 మైనస్ 1/10. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పించి మిగతా అన్ని కూడా క్యాన్సిలేషన్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ మనకు మిగిలింది 1/3 మైనస్ 1/10. సో వీటికి మనం చాలా సింపుల్గా కాసా కట్టేసుకోవచ్చు. సో మనకు 30 వచ్చింది. సో మనకు పైన మనం చూసినట్లయితే 10 మైనస్ 3. సో ఈ విధంగా మనకు 7/30. సో ఈ విధంగా మనం చాలా వేగంగా చేయొచ్చు. సో వితిన్ సెకండ్స్లో అయిపోతాయి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పించి మిగతా అన్ని కూడా క్యాన్సిలేషన్ అయిపోతాయి కాబట్టి చాలా ఇంకా త్వరగా కూడా చేయొచ్చు అనమాట. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చేయండి. సో మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రం ఈ విధంగా కాకుండా వేరేగా ఇస్తే మాత్రం క్యాన్సిలేషన్ అవ్వకపోయినా సో మీరు 2/15 అంటే ఏ విధంగా రాయాలి 1/3 మైనస్ 1/5 గానే రాయాలి. సో ఆ విధంగా మనం డివైడ్ చేసినట్లయితే చాలా వేగంగా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.